మీకు తెలిసిన తర్వాత ఎంతకాలం కామ్గా ఉన్నారు మీరు అడగకుండా? ఒక 2-3 months కాల్ వెయిటింగ్ కి ఒక 6 months వెయిట్ చేసావు, మళ్ళీ తెలిసిన తర్వాత మళ్ళీ 3 months వెయిట్ చేసావు. వెయిట్ చేసి ఎందుకు అంత వెయిటింగ్? అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినా సరే అది నేను తప్పు చేయడానికి నాకు ఒక నమ్మకం. ఓకే, ఓన్లీ ఫోన్లు మాట్లాడడం తప్ప పెద్దగా ఏం తప్పు చేయట్లే, మారతాడేమో ఆగిపోతాడని నువ్వు అనుకున్నావు. ఓకే అమ్మా. ఆగిందా బండి? ఆగలేదు. ఆయననే తెలుసుకొని నాకే వచ్చి చెప్తాడేమో అనేసి వెయిట్ చేసిన. ఆయన చెప్పలేదు. తర్వాత ఇక పెళ్ళి అయిపోయినాక ఆయన తాగుడు స్టార్ట్ చేసిండు. పెళ్ళి అయిన వెంటనే అంటే నాకు తెలిసినాక. మీకు తెలిసిందని ఎప్పుడు తెలిసింది ఆయనకి? మీరు అడిగారా? నేను అడగలేదు, అసలు నేను ఏమీ అడగలేదు. జస్ట్ నేను చూసినా కదా, నేను చూసాక ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు తెలీదు. ఓహో, ఈ అమ్మాయి కనిపెట్టేసింది నా క్యారెక్టర్ అని తాగుడు అలవాటు చెప్పాడు. తాగుతూ ఫోన్లు మాట్లాడుతున్నాడా, అది ఆపేసాడా? ఫోన్ తాగుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా ఆమెను కలుసుకుంటా నాకు తెలీదు. నువ్వు చూసేవని కాదేమోలే అమ్మా, అదొక ఎంటర్టైన్మెంట్ మొదలైందేమో. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? నేను కనిపెట్టాను కాబట్టి నా మీద బెంగతో. నువ్వు కనిపెట్టావని ఆయన డైరెక్ట్ గా కూడా నిన్ను అడగలా. సరే, తాగుడు, లైవ్ చాటింగ్, ఫోన్ నాకు తెలీదు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది నాకు ఇట్లా. ఇంకా ఎప్పుడు అడుగుదాం అనుకున్నావు నువ్వు? ఇంకా వెయిటింగ్ ఏనా? నేను ఇంకా వెయిట్ చేస్తున్నా, ఏం తప్పు చేయడు, నాకు నమ్మకం ఉంది అని. సో ఇప్పుడు తాగడం, అమ్మాయితో తిరగడం, ఫోన్లు మాట్లాడుకోవడం అయిపోయింది. 6 months వరకు నాతో మంచిగా ఉన్నాడు. తర్వాత ఏమైందో తెలీదు. మంచిగానే ఉంటాడు సరే అనేసి నేను నమ్మకం. తర్వాత 6 months తర్వాత మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అందరు చెప్పగానే తర్వాత నేను డౌట్ పడ్డా అనమాట. డౌట్ పడితేనే నేను అవన్నీ క్లారిటీ అన్ని తెలుసుకున్నాక సర్లే చూసా. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, ఈయన తాగుడు స్టార్ట్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా తాగుతాడు, తిరుగుతాడు, అంతా ఎంజాయ్ చేస్తాడు. ఇవి కాకుండా అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? నేను ఏంటంటే పెళ్లి కాకముందుకు ఈయనకి తాగుడు ఇది కూడా అది ఏమీ లేదు. అయితే పెళ్లి తర్వాత ఒక 6-7 months తర్వాత నాకు తెలిసిన తర్వాతనే ఆయన తాగుడు స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఫ్రెండ్ తోటి ఉండడం, వాళ్ళ ఫ్రెండ్ తోటే మాట్లాడుతుండు. తర్వాత ఆయన బెట్టింగ్ తీసాడు. బెట్టింగ్ ఆడతాడు. అయితే ఏమైందంటే ఆయన బెట్టింగ్ లో మనీ పోయినాయి. ఆ పేపర్ ఏందో పేపర్ అంటే నేను ఏమనుకున్నా అంటే ఏదో సంథింగ్ ఇల్లు కొంటారేమో దానికి సైన్ పెట్టమన్నాడు. కొనాల్సిన ఇల్లు అమ్మేశాడా? నా ఇల్లు మేము కట్నంగా ఇచ్చినాం అనమాట. కట్నంగా ఇస్తే ఆయన ఏం చేసిండు, నువ్వు సైన్ పెట్టు మనకి ఇల్లు వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి నాకు మాయ మాటలు పెట్టి సైన్. ఎంతమ్మా అప్పు? ఎంత ఇల్లు ఖరీదు ఎంత? 30 lakhs. 30 lakhs ఉంటుంది అప్పు. 30 lakhs. ఇల్లు అమ్మేసి సగం బాకీ తీర్చాడా? అయితే ఆయన నా దగ్గర సైన్ పెట్టుకొని ఆయన వెళ్ళిపోయినాక తర్వాతకి ఆయన ఏం జాబ్ లేదు, ఆయనకి జాబ్ పోయింది. ఒక దిక్కు వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ఆయన సపరేట్ ఉంటున్నాం. ఎప్పటి నుంచి? ఒక 1 year అయిపోయినాక. ఓకే, 1 year అయిపోయినాక సపరేట్ ఉన్నాక ఇక వాళ్ళ ఫ్రెండ్ పరిచయం అయిన అనమాట. ఇక వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయి డబ్బులు తీసుకొని రావడం, ఇంట్లో గడపడం. ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్పిండో తెలియదు. అదే మా వైఫ్ ఉంది, పనేమి చేయడు, బెట్టింగులు, అమ్మాయిలతో సంబంధాలు, తాగుడు, ఈయన ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలియదు, ఇంట్లోకి అయితే నడిపిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అప్పులు చేస్తున్నాడు అనేక. అప్పులే ఏదైతే ఘోరం జరగకూడదు అది. ఇప్పుడు నీ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ ఇతను ఏం మాట్లాడుకున్నారమ్మా? అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే నేను ఇస్తానరా, మీ వైఫ్ ఎవరో మాకు చూపి అనేసి అన్నాడు. అప్పిస్తాను చూపి అని అన్నాడు. మళ్ళీ మా హస్బెండ్ ఉండేసి ఏమన్నాడు అంటే మా వైఫ్ ని నేను నీ చేతిలో పెట్టేస్తా, ఎక్స్చేంజ్. నువ్వు నాకు డబ్బులు, నా భార్యని నీకు ఇస్తా, నువ్వు నాకు ఎంత కావాలో నువ్వు నాకు అంత ఇచ్చేసి. అది నువ్వు విన్నావా ఆ మాటలు? వినలేదు, నాకు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు. మీ ఆయన నాకు అమ్మేశాడు నిన్ను, మీ ఆయనకి డబ్బు ఇచ్చాను అన్నాడు. ఎంత ఇచ్చాడంట? 25 లక్షలు ఇచ్చిండంట. ఏం చూసి ఇచ్చాడమ్మా? ఏ నమ్మకంతో ఇచ్చినాడో నాకు తెలీదు. ఇల్లు కూడా లేదు కదా? లేదు. అదే నాకు అదే డౌట్ వచ్చింది, నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. ఆయన అడిగావా? నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు డబ్బులు అనేసి. అంటే నేను ఒక గేమ్ ఆడుతున్నా, అంటే నేను ఎక్కడి నుంచన్నా తీసుకొస్తా, ఎక్కడి నుంచన్నా పెడతా నీకు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి నీకు బాంబు పేల్చాడు కదా, మీ ఆయన నిన్ను నాకు అమ్మేశాడు అని. ఎరా నువ్వు నన్ను అమ్మేసావని చెంప పగలగొట్టి అడిగావా లేదా అని అడుగుతా. అది నాకు వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా అంటే నేను స్లో వచ్చేస్తున్నాను మేడం, నేను అంత క్లారిటీ చెప్తున్నా. అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇట్లా మాట్లాడినాడంట, మీ వైఫ్ ని మా దగ్గర
నాతోటి మాట్లాడనీయు అంటే ఆయన చెప్పిండో లేదో నాకు తెలీదు అని అంటే అంటే ఇతను వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి నువ్వు నాకు 25 లక్షలు మా వైఫ్ తోటి నువ్వు మాట్లాడు అని అది ఇది అని మాట్లాడింది. సరే అని ఈయన దగ్గర ఎలా నెంబర్ తీసుకున్నా తెలీదు, వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆయన దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాడు. నాకు మెసేజ్ చేసిండు, హాయ్ డార్లింగ్ ఏం చేస్తున్నావు, నీకు చాలా కష్టాలు వచ్చినాయి కదా, నేను ఉన్నా కదా, ఎందుకు బాధపడుతున్నావు, నాకే దిక్కు లేదు, అయినా సరే నేను నీకు పెడుతున్నా, నువ్వు నాకు ఇష్టము అది ఇది అని సొల్లు మాటలు మాట్లాడి. ఎవర్రా నువ్వు, ఎందుకు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు, ఒకసారి నువ్వు నాకు కాల్ చేయంటే ఇదంతా స్టోరీ చెప్పిండు. మీ ఆయన నా దగ్గర వచ్చి 25 లక్షలు తీసుకున్నాడు మీ ఇల్లు గడపడానికి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు కాస్త 25 లక్షలు అయినాయి. అది తీర్చడానికి నిన్ను తాకట్టు పెట్టాడు ఒక రకంగా. అదే తర్వాత మీ ఆయన వచ్చినాక అడిగావా అని అడుగుతున్నా. అదే మేడం, ఇప్పుడు నువ్వు నాతోని ఉంటావా లేదా, ఒక లవర్ లాగా నువ్వు నా లైఫ్ లాంగ్ ఉంటావా లేదా, లేకపోతే ఆ 25 లక్షలు నువ్వు నా చేతిలో పెట్టాలి ఇప్పుడే. నీకు ఇవ్వలేదు కదమ్మా. ఒకటి ఆయన తీసుకెళ్లి జైల్లో వేయాలి, 2 మీ ఆయన చెంప పగలగొట్టి అతను తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఆ పని నువ్వు చేసావా? చేయలేదు మేడం. మీరు అంటే నేను ఓపెన్ గా చెప్పాలని నేను చెప్తున్నాను మేడం. ఓకే, అదంతా ఇప్పుడు జరిగింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా దగ్గరకు వచ్చావా? ఆడు కథ నమ్మేవా? ఎందుకు, ఎలా నమ్ముతావు? ఎవడో అనామికుడు వచ్చి నీకు ఫోన్ చేసి మీ ఆయనకి 25 లక్షలు ఇచ్చి అంటే ఫ్రెండ్ చదువుకుని నాతో రా అంటే ఎలా వస్తావు? మీ ఆయన్ని అడగాలి కదా నువ్వు నిజమా కాదా అని. అంటే నేను అడగలేకపోయినా మేడం, ఇప్పుడు ఆయనకు తెలిసింది అనుకో. ఇంత ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఇంటి కొంప తీసి? మరి అది చెప్పవే. మేము ఎందా నుంచి గింజుకునేది ఏంటంటే మీ ఆయన్ని అడిగావా, చెంప పగలు కొట్టావా అంటే లేదు మేడం అంటున్నావు. వెనకాల ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఇతనితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నావు. అంటే నువ్వు 25 లక్షలకి అట్లా అని కాదు మేడం. చెప్పేస్తున్నారు ఇక్కడ, చెప్పండి. అంటే నేను ఒక మంచి పని చేశాను మేడం. మంచి పని చేసావు? ఇప్పుడు నేను ఆయన తోటి మూవ్ కాకపోతే ఆ 25 లక్షలు మళ్ళా అసలు 25 లక్షలు తీసుకున్నారా లేదా, ఫ్రెండ్ దగ్గర తీసుకున్నారా లేదా అని ఫస్ట్ మీ ఆయన అడిగావా? అడగలేదు. ఈయన మెసేజ్ చేశాడు కదా, నువ్వు కంటిన్యూ చేసావు. మీ ఆయన మళ్ళీ అప్పు చేసి మళ్ళా నా గోల్డ్ తీసుకొని బెట్. అమ్మాయి ఉద్దేశం ఏంటంటే మరి అమాయకత్వం అంటే నాకు అర్థం కాలే. నీ ఆస్తి అమ్మేశాడు మీ ఆయన, నీ బంగారం అమ్మేశాడు, నీ గోల్డ్ అమ్మేశాడు మీ ఆయన, నిన్నే అమ్మేశాడు. అయినా నువ్వు అయ్యో నేను ఇప్పుడు ఈ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే మా ఆయన 25 లక్షలు అడిగి కేసులు వేస్తాడేమో అని భయపడ్డావా? అదేం ఒరిజినల్ వర్జన్ కాదు, నీకు ముందు నుంచే మీ ఆయన ఫ్రెండ్ తో ఫీలింగ్ ఉంది. అతను నాకు ఎవరో తెలియనప్పుడు నువ్వు ఎలా చాటింగ్ కంటిన్యూ చేసావు? మీ ఆయన్ని ఇంత నమ్మినప్పుడు నువ్వు మీ ఆయనతో మాట్లాడాలి కదా. ఇలా అంటున్నారు, వేరే వ్యక్తి మీ ఫ్రెండ్ వచ్చి ఇలా మాట్లాడుతున్నారని. డిగ్రీ చదువుకున్నావు, నువ్వేం చదువులేని అమ్మాయివి కాదు, ఇలాగ జాబ్ కి కూడా ట్రై చేసావు, నీ హెల్త్ బాగోక కదా పెళ్ళయింది. ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు 6 నెలలు మా ఆయన ఫోన్లు మాట్లాడాడు, దాని తర్వాత మెసేజ్లు పెట్టాడు అనేటంత మెచ్యూరిటీ నీకు ఉన్నప్పుడు మీ ఆయనతో ఎందుకు అడగలేదు నువ్వు? ఫోన్ల గురించి అడగల, ఆస్తి ఎందుకు అమ్ముతున్నాడో అడగల, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అడగల. సరే ఇవన్నీ అడగపోతే నీ అమాయకత్వం అనుకుంటాం. నిన్నే అమ్మేస్తే అడగకపోవడం ఏంటి తల్లి? నీకు నువ్వే ఊహించుకుంటున్నావు ఏంటి అన్ని? కాదు మేడం, నేను ఏంటంటే మంచి పని చేశానంటే అది మంచి పని అని నీ దృష్టిలో. ఇప్పుడు ఆయన తోటి మాట్లాడాక 25 లక్షలు మళ్ళా మా దగ్గర అప్పు మళ్ళీ ఎందుకు అనేసి. అసలు అప్పు నిజమో కాదో కనుక్కోవాలి కదమ్మా, బేసిక్ నాలెడ్జ్ అది. సరే ఓకే, నీ వర్షన్ చెప్పండి, తర్వాత వాళ్ళు వచ్చి మాకు క్లారిటీ వస్తుంది. ఆ అప్పు గురించి మాట్లాడి తీర్చే లోపే, అప్పు తీర్చాలన్న ఆలోచన లోపే ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యాను. అది కదా పాయింట్. సో మీ హస్బెండ్ అడుగుతేనేంటి, అడగపోతేనేంటి, కనెక్ట్ అయిపోయిన తర్వాత అది కదా నువ్వు చెప్పేది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ గా అంటే ఒక సూపర్. ఆయనకి పెళ్ళయిందా అవలేదా? ఆయనకి పెళ్ళయింది, వాళ్ళ వైఫ్ కూడా ఆల్రెడీ వచ్చి బాతలేసిందా? లాస్ట్ కి ఇక్కడికే వస్తాడు అనేసి నేను. వాళ్ళ ఆవిడ ఎక్కడ ముందుగా మా ప్రోగ్రామ్ కి వస్తుందేమో నువ్వు వచ్చేసావా? ఎందుకమ్మా రన్నింగ్ రేసు? ఎందుకు ఆవిడ వస్తే నువ్వేంటి? ఆవిడ వస్తే నీ చెంపలు పగలు కొడతామని నీ భయం. అంటే మా దగ్గర ప్రొటెక్షన్ గురించి వచ్చావు, మేము పోలీసులాగా ఇప్పుడు నీ చుట్టూరు ఇలా కాపలాగా అయ్యాలా ఆవిడ కొట్టకుండా? నేను స్టార్టింగ్ వచ్చామంటే అయ్యో పాపం ఈ చిన్న పిల్లకి ఏం కష్టాలు వచ్చాయా అని. ఎందుకమ్మా ఇంత కథ చెప్తావు మాకు? పిచ్చి కథలన్నీ. నువ్వు ఒక మీ భర్త యొక్క ఫ్రెండ్ తో నువ్వు కనెక్ట్ అయిపోయావు, అతని పిల్లం వచ్చి నేను సావు బాగుతుందేమో అనేటటువంటి భయంతో ఇది కథగా జీవితం ప్రొటెక్షన్ ఇస్తుందని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. దీనికి ఏమొచ్చి తాగిన అడగనండి, మా ఆయన వేరే వాళ్ళతో తిరిగిన అడగనండి, 25 లక్షలకు నన్ను అమ్మేసిన అడగనండి, ఎందుకు ఈ కథలన్నీ? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.